పేరు సామేలు. శంషాబాద్ ప్రజలారా, ఈరోజు నేను శంషాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను చెప్పాల్సింది ఏముందంటే, ఈరోజు శంషాబాద్లో ఇక్కడ చూడండి, ఇది లేడీస్ టాయిలెట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది లేడీస్ టాయిలెట్. ఇక్కడ 10 రూపాయలు. ఇక్కడ లేడీస్ వాష్రూమ్కి పోతే 10 రూపాయలు. ఇక్కడ లేడీస్ వాష్రూమ్కి పోతే 10 రూపాయలు. అలాగే ఇక్కడ జెంట్స్ వాష్రూమ్ ఉంది, ఇక్కడ పోతే 10 రూపాయలు. ఇక్కడ పోతే 10 రూపాయలు. ఇక్కడ లేడీస్కు ఫ్రీ టాయిలెట్ లేదు. ఇక్కడ ఈరోజు శంషాబాద్లో జరుగుతున్నది ఏముందంటే, ఇక్కడ ఉండే దుకాణాలన్నీ రెంటు నెలకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుంది. కానీ ఇంకా వాళ్ళది డిపాజిట్ డబ్బు కాకుండా కూడా ఇది అదనంగా వస్తుంది. ఇంత ఇన్కమ్ ఉన్న బస్టాండ్ శంషాబాద్లో లేడీస్కు ఫ్రీ టాయిలెట్ లేదు. ఇక్కడనేమో జెంట్స్కు 10 రూపాయలు, లేడీస్కు 10 రూపాయలు. ఒక్క ఫ్రీ టాయిలెట్ లేదు ఇక్కడ శంషాబాద్లో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు నెలలో 3 సార్లు ఇక్కడ శంషాబాద్ నుంచి ఢిల్లీకి పోతుంటాడు, వస్తుంటాడు. కానీ ఆయనకు బస్టాండ్ ఎట్లుందో చెక్ చేసే ఆయనకు తీరిక లేదు, ఓపిక లేదు. మళ్ళీ శంషాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వస్తాడు శంషాబాద్లో దుకాణాలు ఓపెన్ చేస్తాడు, చికెన్ సెంటర్లు ఓపెన్ చేస్తారు. కానీ శంషాబాద్లో ఆడవాళ్లకు వాష్రూమ్ పోనీకే టాయిలెట్ ఫ్రీ కట్టించలేని అసమర్థతనం ప్రకాష్ గౌడ్ది. అలాగే ఈ శంషాబాద్ బస్టాండ్లో మనం చూసుకున్నట్టయితే ఇంత ఇన్కమ్ ఉన్న శంషాబాద్ బస్టాండ్లో బస్ ఛార్జీలు పెరిగినాయి. అలాగే బస్ ఛార్జీలు పెరిగినాయి. ఒక డే పాస్ 150 రూపాయలు, మంత్లీ నెల అన్ని పాసులు పెరిగినాయి. కానీ ఇది పట్టించుకునేది ప్రజలు ఎంత అమాయకులు ఉంటారో. ప్రజలు అమాయకులు ఉన్నన్ని రోజులు వీళ్ళు దోసుకుంటున్నాడు. ఆర్టీసీ ఎండి ఏం నిద్రపోతున్నాడా, కళ్ళు తెరుచుకోడా, ఆయన పండుకుంటున్నాడా? ఈ శంషాబాద్ బస్టాండ్ ఇట్టుందో పట్టించుకునే బాధ్యత ఆయనకు లేదా? ఖాళీ ఏసీ రూమ్లో ఉండే ఉంటాడా? ఇక్కడ బయటికి రాడా? ఏసీ రూమ్లో ఆర్టీసీ బస్ సజ్జనారు పండుకొని ఉంటాడా? లేవాడు హాయిగా? ఇక్కడ శంషాబాద్లో ఇక్కడ ఫ్యాన్ ఎంత మంచి తిరుగుతుందో కళ్ళు కనిపిస్తలేవా? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి కళ్ళు కనిపిస్తలేవా? ఫ్యాన్ ఇక్కడ అదుడు ఫ్యాన్ ఎంత మంచి తిరుగుతుంది కదోడు. ఫ్యాన్ ఇక్కడ ఇది మేనేజర్ ఫ్యాన్ చూడు ఎంత మంచి తిరుగుతుంది. ఫ్యాన్ ఎంత మంచి తిరుగుతుంది. ఇక్కడ చూడు ఒక్క ఫ్యాన్ తిరుగుతలేదు ఇక్కడ. అంటే ప్రజలు వీళ్ళంతా చూసేటోలే కానీ అడిగేటోలేరని రోజులు ఈ ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోకుండా వివరిస్తుంటారు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, పట్టించుకునే నాదుడు లేడు. ఈ ప్రకాష్ గౌడ్ ఏం చేస్తున్నారు? ఆర్టీసీ ఎండి సత్యనారాయణ ఏం చేస్తున్నాడు? నెలకింత ఆమ్దాన్ ఉంది. ఈ శంషాబాద్ నుంచి బడ్జెట్లో ఎందుకు ఎట్టేసాలని నేను కోరుతున్నాను. ఈ డిమాండ్ను వెంటనే